శనేశ్వరుడు యొక్క శనివారాల నోము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. పుష్యమాసము శనేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి మాసము. ఈ మాసంలో శనేశ్వరుడిని మనం ప్రత్యేకంగా ఆరాధించాలి. ఆయనను ఆరాధిస్తే అన్ని అర్ధాష్టమ శని, ఏలినాటి శని అన్ని నుంచి మనము విముక్తి కావచ్చు. అందుకు శనేశ్వరుడు యొక్క శనివారాల నోముకు ఒక పురాణ కథ ఉంది. అది ఏమో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. శని అని పేరు వినగానే ఎంతటి వారైనా భయపడిపోతారు. ఎలాగో అలా ఆయనను పూజించి ఆయన కల్పించే చిక్కుల్లో నుంచి బయటపడిపోవాలని అనుకుంటారు. సాక్షాత్తు ఈశ్వరుని తిప్పలు పెట్టినటువంటి శనేశ్వరుడు విక్రమార్క మహారాజును కూడా నానా అవస్థలు పెట్టాడు. తనకు ఏలినాటి శని 7 సంవత్సరాల పాటు పట్టనున్నదని తెలుసుకున్నటువంటి విక్రమార్కుడు శనేశ్వరుడు కోసం తపస్సు చేశాడు. ఆయన అభ్యర్థనను మన్నించిన శనేశ్వరుడు 7.5 సంవత్సరాల కాలం అనే లెక్కను తగ్గించి 7.5 గడియల పాటు మాత్రమే తాను బారిన పడక తప్పదని చెప్పాడు. దాంతో ఆ 7.5 గడియలు అడవిలో గడపడం మంచిదని భావించి మారువేషంలో విక్రమార్క మహారాజు అక్కడికి వెళ్ళాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఒక దొంగ కోసం గాలిస్తున్నటువంటి మరో రాజ్యపు రక్షక భటులకు విక్రమార్కుని దగ్గరలోనే నగల మూట కనిపించింది. దాంతో వాళ్ళు విక్రమార్కుడిని తీసుకెళ్ళి తమ రాజు ముందు ప్రవేశపెట్టారు. ఆ రాజు విక్రమార్కుడికి ఉరిశిక్షను అమలు చేయమని ఆదేశించాడు. అప్పటికే 7 గడియలు కావడంతో అరగడియ సేపు ఆగిన తర్వాత తనకి శిక్ష అమలు పరచమని విక్రమార్కుడు ఆ రాజును వేడుకున్నాడు. అతని మాట తీరు ప్రవర్తనను చూసినటువంటి రాజు అందుకు అంగీకరించాడు. సరిగ్గా అరగడియ దాటగానే అసలు దొంగ దొరికాడు అని రక్షక భటులు ఓ వ్యక్తిని అక్కడికి తీసుకువచ్చారు. దాంతో విక్రమార్కుడు తన వేషం తీసేశాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోతూ ఆయనను మర్యాదపూర్వకంగా నమస్కరించారు. ముందుగానే ఆ సంగతి చెప్పవచ్చు కదా అని అడిగారు. శని ప్రభావం ఉన్నప్పుడు ఏం చేసినా ప్రయోజనం ఉండదంటూ తన రాజ్యానికి చేరుకున్నాడు విక్రమార్క మహారాజు. ఆ రోజు నుంచి ప్రతి శనివారము శనికి ఈశ్వరునికి అభిషేకాలు పూజలు చేస్తూ చిమ్మిలి నైవేద్యం పెట్టాడు. ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ వచ్చాడు. అలా 19 సంవత్సరాలు చేసి ఒక మట్టి మూకుడులో నువ్వుల నూనె పోసి ఒక నల్లని వస్త్రాన్ని బ్రాహ్మణుడికి దానమిచ్చి మహా ఉద్యాపన కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. ఈ విధంగా విక్రమార్క మహారాజు ద్వారా శనేశ్వరుడు యొక్క శనివారాల నోము మనము తెలుసుకున్నాము. అలాగే కాకుండా అనారోగ్య నివారణకు శనేశ్వరుని ప్రతి ఒక్కరు తప్పకుండా పూజించవచ్చు. అనారోగ్య నివారణకు శనిదేవుని యొక్క శాంతి మంత్రం అని ఉంది. శని వలన కలిగే ఒంటి నొప్పులకు, కీళ్ళ నొప్పులకు, మోకాళ్ళ నొప్పులకు ఈ క్రింది మంత్రము మనము చదువుకోవాలి. ఏలినాటి శని, అష్టమ శని, కంటక శని, శని మహర్దశ, అంతర్దశ జరుగుతున్నప్పుడు కొంతమందికి ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తాయి. ఇలాంటి నొప్పులు ఉన్నప్పుడు నడుము నుండి కింద పాదాల వరకు నువ్వుల నూనె పట్టించి శని ఉపశమన మంత్రాన్ని పఠిస్తూ 2 గంటల తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. నువ్వుల నూనెలో కాపర్ వంటి మూలకాలు ఉంటాయి. యాక్సిడెంట్లను కలిగి ఉండటం వల్ల శక్తివంతంగా కీళ్ళ నొప్పులను, వాపులను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే మూలకాలు మినరల్స్ రక్తనాళాలను, కీళ్ళను దృఢంగా ఉండేలా చేస్తుంది. అందుకే ప్రతిరోజు నువ్వుల నూనెలో శరీరానికి మర్దన చేస్తే చర్మానికి నిగారింపే కాకుండా చిన్నతనంలో వచ్చే వృద్ధాప్య ఛాయలను కూడా అరికట్టవచ్చు. అలాగే చిన్నపిల్లలకు నువ్వుల నూనెతో మర్దనము చేయడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ప్రతిరోజు నువ్వుల నూనెతో తలకు మాలిష్ చేయడం వల్ల జుట్టు బాగా పెరగడంతో పాటు మేధాశక్తి ఎక్కువ అవుతుంది. పిల్లలు పక్క తడపకుండా ఉండడానికి కూడా నువ్వుల నూనె పనిచేస్తుంది. ఏలినాటి శని, అష్టమ శని, కంటక శని, శని మహర్దశ, అంతర్దశ జరుగుతున్నప్పుడు కొంతమంది బద్ధకం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు ప్రతిరోజు దేవాలయ ప్రదక్షిణలు కానీ, వాకింగ్ కానీ, మెడిటేషన్ కానీ చేస్తే శని తృప్తిపడి మన నిత్య కార్యక్రమాలు సవ్యంగా జరిగేటట్లు చూస్తాడు. శని యొక్క శాంతి మంత్రమేమో మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఇది చాలా శక్తివంతమైనటువంటి మంత్రము. ఈ మంత్రాన్ని జపిస్తే మనకి ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేటివి
తగ్గిపోతాయి. అదేమో మనం ఈ వీడియో ద్వారా శనైశ్చరో మహాభాగో సర్వారిష్ట నివారక కాకధ్వజో రుద్రరూపో కలికల్మషనాశక ధీరో గంభీరో దృఢ సంకల్ప కారక దేవో దుర్నిరీక్షో దేవాసురవందిత కరాలో కంటకో కృత్పో కష్టనష్టకారక పవిత్రో ప్రలోభో ప్రారబ్ధకర్మ ఫలప్రద నిర్గుణో నిత్యతృత్పో నిజతేజ ప్రకాశిత నిరుపమో నిష్కలంకో నీలాంజన సమప్రభ మంతో మహావీరో మదమాశ్చర్యనాశక ప్రసన్నో ప్రమోదో శరణాగతవత్సల శనైశ్చర పంచకమిదం పఠేత్ నరహ సర్వకష్ట వినుర్ముక్తో శ్రీ శనైశ్చర కరుణాం లభేత్ అనే ఈ మంత్రాన్ని మనము ఈ ఒళ్ళు నొప్పులకి దీనికి మనము నువ్వుల నూనె పట్టించి ఈ మంత్రాన్ని చదివితే శని యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా లభిస్తుంది. అందుకు ఎవరైనా కీళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు ఈ మంత్రాన్ని మనం తప్పకుండా పఠిస్తే చాలా మంచిది. అలాగే శనేశ్వరుని యొక్క పరిహారాల గురించి ఈ వీడియో ద్వారా శని దోషాలు తొలగిపోయి సంతోషంగా ఉండాలంటే శనివారం నాడు ఇలా పరిహారాలు చేస్తే మంచిది. శనిదేవుడు కర్మఫలదాత, ఆయన అనుగ్రహం ఉంటేనే జీవితం అద్భుతంగా ఉంటుంది. జాతకంలో శనిదేశం ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వృత్తిలో ఆటంకాలు ఇలాంటివి చూస్తూ ఉంటాం. శని ప్రభావం తగ్గాలంటే శనివారం నాడు ఇలా చేయడం, శని ఆలయానికి వెళ్ళి దీపారాధన చేసి నల్ల నువ్వులను సమర్పించాలి. శనివారం శని మంత్రాలు గాయత్రి మంత్రం పఠిస్తే శని దోష బాధల నుంచి బయటపడటానికి వీలు అవుతుంది. శనివారం నాడు ఆహారం, వస్త్రాలు, ధనం వంటివి దానం చేసి శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. శనిదేవుణ్ణి సంతోషపరచవచ్చు. అనుగ్రహం కోసం నల్ల దుస్తులు, శనగపిండి, నువ్వులు, నెయ్యి లాంటి వస్తువులను దానం చేయడం మంచిది. శని దోషం తొలగడానికి శివుడు హనుమంతుని ఆరాధించాలి. శివుని లింగ రూపాన్ని బిల్వపత్రాలు అర్చన చేస్తే చాలా మంచిది. అలాగే ఆవుపాలను కూడా సమర్పించండి. శనివారం నాడు హనుమాన్ చాలీస, సుందరకాండ పారాయణం చేస్తే శనిగ్రహం శాంతిస్తుంది. శని అనుగ్రహం పొందడానికి వీలవుతుంది. శనివారం నాడు శని దోషాలను తగ్గడానికి కాకులకు అన్నం పప్పు పెట్టండి. అలాగే ఆలయంలో నవగ్రహ పూజలు చేయించడం, సుందరకాండ పారాయణం, హనుమాన్ భజనలు వంటివి చేస్తే చాలా మంచిది. శనివారం ఉదయం త్వరగా నిద్రలేచి స్నానం చేసి ఉపవాసం ఉంటే మంచిది. ఓం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. బాధలు, ఆటంకాలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతతను కూడా పొందడానికి వీలవుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.